మన దేశంలో వ్యభిచారం అనేది లీగల్ చేయాలి. వ్యభిచారం అనేది లీగల్ చేయాలి. ఎందుకంటే తెలుసా? ఈ వ్యభిచారం లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు, మగవారు కానీ ఆడవారు కానీ అక్రమ సంబంధాలు, ఒక్క సుఖం కోసం, ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో గడపలు, అక్రమ సంబంధాల వాళ్ళ మర్డర్లు అండ్ రేపులు జరుగుతున్నాయి. దీనివల్ల వ్యభిచారం లేకపోవడం వల్ల, వ్యభిచారం అనొచ్చు కానీ అనకూడదు కానీ మన ఏంది ప్రాస్టిట్యూట్ గృహాలని ఏర్పాటు చేయాలి. లీగల్గా గృహాలని ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఏమైందంటే ఎవరైతే పేదవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు తినడానికి తిండి లేక చనిపోతున్నారు. ఆ చనిపోయే బదులు వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకాలనుకునే వాళ్ళు ఈ వృత్తిలో వాళ్ళు ఇష్టం ఉంటేనే చేరవచ్చు. అండ్ మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మగవాళ్ళకు కూడా ఎవరినో రేప్ చేయాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు చాలామంది. ఆ ఉద్దేశాలన్నీ లేకుండా ఉండాలంటే లీగల్ ప్రాస్టిట్యూట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తే చాలా డెవలప్ అవుతుంది. మన కంట్రీలోనే తప్ప మిగతా అన్ని కంట్రీలలో ఉంది ఇది. కాబట్టి ఇది ఏదో తప్పుగానో ఏదో కానీ హ్యూమన్ నీడ్గా భావించి, వ్యక్తి యొక్క అవసరాలకు అనుగుణంగా భావించి, పెళ్ళి అయి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు అనే దయతోటి ఇంటి పక్కన వాళ్ళనో, ఇంటి దూరంలో ఉన్న వాళ్ళనో, ఎదురింటి వాళ్ళనో గోకకుండా ఉండటానికి ఇలాంటి ఉద్దేశం చాలామంది చెప్పారు. నాన్ వేషణ అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది చెప్పారు. ఏమని? లీగల్ ప్రాస్టిట్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల సమాజంలో యొక్క కొరత, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునే కొరత తీరుతుంది. 1 రోజు 2 రోజులతో తీరిపోతుంది. ఇలా చేయకపోవడం వల్ల అన్ని జైలు కేసులు, మర్డర్ వల్ల కేసులు, మానభంగాల కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి.